ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. అనంతరం డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. బడ్జెట్ వ్యయం 2.80 లక్షల కోట్ల నుంచి 2.90 లక్షల కోట్ల రూపాయల మధ్య ఉండొచ్చని అంచనా. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. అలాగే 2024-25 బడ్జెట్ కి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి, ఇప్పుడే ప్రస్తుతం అయితే తెలంగాణ కేబినెట్ కొనసాగుతుంది. మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినారు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క. ఈ నేపథ్యంలో శాసన మండలిలో దుద్దిల శ్రీధరబాబు బడ్జెట్ ప్రవేశపెట్టారు. శాసనసభలో డిప్యూటీ సీఎం అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మరి కాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఏతుందో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు ఇచ్చింది, 6 గ్యారంటీలు హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఇలా ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు ఇలా ముందుకు వచ్చిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇప్పుడు కేబినెట్ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా మనం ఎలాంటి ప్రణాళిక రూపొందించాలా, ఎట్లాంటి చేయాలని చెప్పేసి పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతున్న పరిస్థితి. అదే ప్రధానంగా తెలంగాణ బడ్జెట్ సంబంధించి వ్యవసాయ రంగం, విద్య, వైద్య ప్రధానంగా వీటికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన గత 10 ఏళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో నేపథ్యంలో అన్ని రంగాల్లో నిర్వీర్యంగానే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఎవరికి సామాన్య ప్రజలకు ఎవరికి న్యాయం జరగలేదు. విద్య నిర్వీర్యమైంది, వైద్యం ఇట్లాంటి చూసుకుని పోతే అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో మొత్తం నిర్లక్ష్యానికి దొరికి గురైన పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజల పాలనకి, ప్రజావత పాలనకి పూర్తి స్థాయిలో అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క అరువునికి అందే విధంగా ఇలా అడుగులు ముందుకేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి కాసేపులో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో పూర్తి స్థాయి కసరత్తు చేస్తున్న పరిస్థితి. మొత్తానికి 2,93,000 కోట్ల రూపాయలు తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తున్న పరిస్థితి. అయితే ఆ కోట్ల రూపాయలు కూడా ఏ రంగానికి ఎంత కేటాయించాలి, ఏ రంగం ప్రయారిటీ, దేనికి ఎంత కేటాయించాలి పూర్తి స్థాయి ఇలా మంత్రివర్గం కేబినెట్ లో విస్తరణ మంత్రివర్గం సంబంధించిన అన్ని డిస్కషన్ వస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాతనే సుమారుగా 12 గంటల ప్రాంతంలో ఇలా ఆ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. బ్రాహ్మణి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.